కొన్ని థియేటర్ కొంతమంది నాకు 1080p ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్ కావాలి అంటే వాటికి కొన్ని స్టాక్ ఉన్నాయి. ఓకే. 4K ప్రొజెక్టర్స్ కొద్దిగా వస్తాయి కానీ వచ్చిన ఫుల్ డిమాండ్ ఉంటుంది. వచ్చిన వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటారు. వాటిని కూడా వీలైనంత వరకు స్టాక్ పెట్టేదానికి ట్రై చేస్తాను. ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్ అయితే చాలా హ్యూజ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. సో లెన్స్ ని బట్టి మనకి ప్రైసింగ్ అనేది ఉంటుంది, క్లారిటీని బట్టి ఉంటుంది. క్లారిటీని బట్టి ఉంటుంది. ఇంకోటి దీంట్లో బ్రైట్నెస్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది, ఎంత లూమెన్స్ లో ఉంది, ఏ మోడల్, వీటిని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. కానీ ఏదైనా సరే మనకు మినిమం మాక్సిమం 15,000 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 15,000 నుంచి. ఇప్పుడు సపోజ్ మన కాలేజెస్కి 20 నెంబర్లు కావాలి, ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్ సప్లై చేస్తాం. అప్పటికప్పుడే సార్ ప్రయారిగా ఏమన్నా బుక్ చేయాలి? లేదు, అట్లనే అవసరం లేదు. మన దగ్గర వీలైనంత వరకు నేను మ్యాక్సిమం స్టాక్ పెడతాను. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, మన ఆంధ్ర నుంచి, అన్నింటి ఏరియా నుంచి వస్తుంటారు. ఓకే. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, చాలా ఏరియాస్ నుంచి వస్తుంటారు. డైలీ వస్తారు, చెక్ చేసుకుంటారు, 1-4 సార్లు చెక్ చేసుకుంటారు, సార్ వారంటీ ఇస్తారని అడుగుతారు. వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా వచ్చి తీసుకొని పోతూ ఉంటారు. ఇప్పుడైతే హ్యూజ్ స్టాక్ వచ్చింది, అందుకోసం అని నేను ప్రేక్షకులు తీసుకొస్తే కొద్దిగా బాగుంటుంది ఉద్దేశంతో ఇట్లా చేస్తాను. ఓకే. సో రైట్ నౌ అయితే మనకి హ్యూజ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. సో అసలు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి.